హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 16 అక్టోబర్ 2021. బట్ నిన్న కరెంట్ అఫైర్స్ మిస్ అయ్యాయి కాబట్టి 2 రోజుల కరెంట్ అఫైర్స్ వీడియోలో చూసుకుందాం. వీడియోని చివరిదాకా అయితే చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల్లో పాల్గొనడాన్ని నిషేధించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ని కామెంట్ చేయండి. మన టీజీ అకాడమీ యాప్లో ఈ రోజు వరకు ఆఫర్ అయితే ఉండడం జరిగింది. ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ 2021కి సంబంధించి, తెలుగులోకి సంబంధించి, జూనియర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించి ఆఫర్ ఈ రోజు నైట్ వరకు మాత్రమే ఉంటుంది. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని స్టోర్లో వెళ్ళి తీసుకోండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ప్రపంచ ఆకలి సూచిక గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021లో మన భారతదేశ ర్యాంక్ ఎంత అని చూసుకుంటే 101కి అయితే దిగజారడం జరిగింది ప్రపంచ ఆకలి సూచికలో. సో 2020లో మన ర్యాంకు 94గా ఉండేది. ఇప్పుడు 2021లో చూసుకుంటే 7 స్థానాలు దిగజారి 101వ స్థానానికి చేరడం జరిగింది. 116 దేశాల జాబితాలో మన స్థానం 101. పొరుగున ఉన్న నేపాల్ 76వ స్థానంలో, బంగ్లాదేశ్ 76వ స్థానంలో, మయన్మార్ 71, పాకిస్తాన్ 92 ఉంటే మన భారత్ పరిస్థితి మరీ తీసికట్టుగా అయితే ఉంది. ఈ దేశాలు కూడా ఆందోళన కలిగించే విభాగంలోనే ఉన్నప్పటికీ తమ దేశంలోని పౌరులకు ఆహారం అందించడంలో భారత్ కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం. ఐర్లాండ్కి చెందిన కన్సర్న్ వరల్డ్ వైడ్, జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ హిల్ఫ్ సంయుక్తంగా ఈ ఆకలి సూచికకు సంబంధించి నివేదికను తయారు చేస్తాయి. భారత్లో ఆహార స్థాయి ఆందోళనకరంగా ఉందని చెప్పి పేర్కొనడం జరిగింది. 116 దేశాలకు సంబంధించిన జాబితాలో మన భారతదేశం 101వ స్థానంలో ఉంది 2021 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో. ఓకే, సో చైనా, కువైట్ మరియు బ్రెజిల్ సహా 18 దేశాలు టాప్ ర్యాంకును పంచుకున్నాయి. ఈ 18 దేశాలు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్ 5 కంటే తక్కువ, అంటే ఈ దేశాలు ఆకలి మరియు పోషకాహార లోపంతో చాలా తక్కువగా బాధపడుతున్నాయి. సో మన పక్కనే ఉన్న చైనా, కువైట్ కూడా ఉన్నాయి. దాంతోపాటు బ్రెజిల్తో సహా 18 దేశాలు టాప్ ర్యాంకును అయితే దక్కించుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రజా రవాణాలో రోప్ వే సేవలను ఉపయోగించుకున్న మొదటి నగరం ఏది అని చూసుకుంటే వారణాసి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి భారతదేశంలో ప్రజా రవాణాలో రోప్ వే సేవలను ఉపయోగించిన మొదటి నగరంగా అవతరించనుంది. మొత్తం మీద బొలివియా మరియు మెక్సికో సిటీ తర్వాత ప్రజా రవాణాలో రోప్ వేను ఉపయోగించిన వారణాసి ప్రపంచంలో 3వ నగరం అయితే అవుతుంది. రోప్ వే ప్రాజెక్టు మొత్తం ఖర్చు 424 కోట్లు, మొత్తం 4.2 కిలోమీటర్ల దూరం కేవలం 15 నిమిషాలు అయితే చేరుకుంటుంది ఈ రోప్ వే ద్వారా. సో ఈ విధంగా ప్రపంచంలో 3వ నగరము, భారతదేశంలో మొదటి నగరంగా వారణాసి ఇక్కడ చరిత్రలో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే ఏకే గోయల్. యూసీఓ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఏకే గోయల్ 2021-22 సంవత్సరానికి గాను ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అతను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి మరియు సిఇఓ అయిన రాజ్ కిరణ్ రాయ్ జీని భర్తీ చేస్తాడు. ఐబిఏ భారతదేశంలో పనిచేస్తున్న భారతదేశంలో బ్యాంకింగ్ నిర్వహణ యొక్క ప్రతినిధి సంస్థ మరియు ముంబైలో దీనికి సంబంధించిన ప్రధాన కార్యాలయం అయితే ఉంది. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్కి సంబంధించి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే ఏకే గోయల్. ఇంతకుముందు రాజ్ కిరణ్ రాయ్ ఉండేవారు, ఆయన స్థానంలో ఏకే గోయల్ రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అత్యుత్తమ యాజమానులు 2021 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న సంస్థ ఏది అని చూసుకుంటే శాంసంగ్ ఎలక్ట్రానిక్స్. సో ఫోర్బ్స్ జాబితా ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం దక్కించుకున్న కంపెనీ ఏది అని చూసుకుంటే శాంసంగ్ ఎలక్ట్రానిక్స్. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫోర్బ్స్ ప్రచురించిన ప్రపంచ అత్యుత్తమ యాజమాన్యుల 2021 ర్యాంకింగ్స్లో భారతీయ కార్పొరేటర్ల అగ్రస్థానంలో అయితే ఉండడం జరిగింది. సో భారతీయ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 750 గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలు దీంట్లో పాల్గొంటాయి. అందులో రిలయన్స్ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 52వ స్థానంలో ఉంది, భారతదేశం పరంగా నంబర్ 1 పొజిషన్లో ఉంది. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రపంచ అత్యుత్తమ యాజమాన్యుల 2021
అగ్రస్థానంలో నిలవగా అమెరికా దిగ్గజ ఐబిఎం, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, ఆల్ఫాబెట్ మరియు డెల్ టెక్నాలజీస్ చూసుకుంటే తర్వాత స్థానంలో నిలవడం అయితే జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా ఫోర్బ్స్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ మనకు శాంసంగ్ నిలవగా రెండవ ప్లేస్లో ఐబిఎం, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, ఆల్ఫాబెట్ ఉన్నాయి. మన ఇండియాకు సంబంధించి నెంబర్ 1 ప్లేస్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ర్యాంకు 52. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ప్రధాన కార్యనిర్వాహక అధికారి సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి ఎవరు నియమితులయ్యారంటే రితేష్ చౌహాన్. సీనియర్ బ్యూరోక్రాట్ రితేష్ చౌహాన్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ప్రధాన కార్యనిర్వహణ అధికారిగా నియమితులయ్యారు. అలాగే వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ కింద వ్యవసాయ సంయుక్త కార్యదర్శిగా కూడా ఆయన ఉంటారు. చౌహాన్ సెప్టెంబర్ 22, 2023 వరకు 7 ఏళ్ల పదవీ కాలం ఇక్కడ కలిగి ఉంటారు. సో 2 ఏళ్ళ ఓకేనా, 2 ఏళ్ల పదవీ కాలం కలిగి ఉంటారు. అతను హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కి చెందిన 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అతను 2018లో నియమితులైన ఆశీష్ కుమార్ భూతాని వారసుడు అవుతాడు. సో ఇంతకుముందు ఈ పొజిషన్లో ఆశీష్ కుమార్ భూతాని ఉండేవారు. ఆయన స్థానంలో 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రితేష్ చౌహాన్ అయితే రానున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆహార దినోత్సవం వరల్డ్ ఫుడ్ డే 16 అక్టోబర్ మన జీవితకాలం నుండి ప్రపంచవ్యాప్తంగా ఆకలిని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆహార దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న జరుపుకుంటారు. 1945లో యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ స్థాపించిన తేదీ వరల్డ్ ఫుడ్ డేకి సంబంధించి గుర్తు చేస్తుంది. 2021కి సంబంధించి వరల్డ్ ఫుడ్ డేకి సంబంధించిన థీమ్ చూసుకుంటే సేవ్ ఫుడ్ నౌ ఫర్ ఎ హెల్తీ టుమారో అనేది థీము. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆర్మీ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ మధ్య జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఏది జరగనుంది అని చూసుకుంటే ఎక్స్ యుద్ధ అభ్యాస్. ఇండియన్ ఆర్మీ అలాగే యునైటెడ్ స్టేట్స్ సంబంధించిన ఆర్మీ మధ్య జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఎక్స్ యుద్ధ అభ్యాస్ అక్టోబర్ 15 నుండి ప్రారంభమైతే అవ్వడం జరిగింది, 17వ ఎడిషను. సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే అమెరికాలోని అలాస్కాలోని జాయింట్ బేస్ ఎల్మెండోర్ రిచర్డ్సన్లో జరగనుంది. భారత దళంలో ఇక్కడ మన గ్రూప్ నుండి దాదాపుగా 350 మంది సిబ్బంది అయితే ఉంటారు, దీంట్లో పాల్గొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్ T20 2021 విజేత ఎవరు అని చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ తన 4వ టైటిల్ని దక్కించుకోవడం జరిగింది. ఐపీఎల్ 2021 సంబంధించిన టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. 2 ఫేజ్లో జరిగిన ఐపీఎల్ 2021 సీజన్లో విజేతగా సిఎస్కే నిలవడం జరిగింది. కీలకమైన తుదిపోరులో కేకేఆర్తో తలపడడం అయితే జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు అయితే చేయడం జరిగింది. అనంతరం కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి ఇక్కడ ఓడిపోవడం జరిగింది. దీంతో కేకేఆర్పై సిఎస్కే 27 పరుగుల తేడాతో విజయం సాధించి 4వ ఐపీఎల్ టైటిల్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డూప్లెసిస్ అందుకున్నారు. సిఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 635 టాప్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అతనికే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కూడా లభించడం జరిగింది. సో ఆరెంజ్ క్యాపు తర్వాత ఎమర్జింగ్ ప్లేయరు ఐపీఎల్ T20లో ఎవరికి లభించిందంటే ఒకే ఒక ఆటగాడికి, అతని పేరే రుతురాజ్ గైక్వాడు. ఈ సీజన్లో ఎక్కువ పరుగులు చేసిన డూప్లెసిస్ కూడా ఉండడం జరిగింది, 2 పరుగులు తక్కువ ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ కన్నా. అత్యధిక వికెట్లు పడగొట్టిన హర్షల్కు ఇక్కడ బెంగళూరు ఆటగాడు హర్షల్ పటేలు, అతను 30 వికెట్లు తీసి ఇక్కడ ఏదైతే పర్పుల్ క్యాప్ అయితే దక్కించుకోవడం జరిగింది. పర్పుల్ క్యాప్ ఎవరికి దక్కిందంటే హర్షల్ పటేలు, ఆరెంజ్ క్యాప్ ఎవరికి దక్కింది అంటే రుతురాజ్ గైక్వాడ్కే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కూడా లభించడం అయితే జరిగింది. సో హర్షల్ పటేల్కి పర్పుల్ క్యాప్ లభించడం జరిగింది ఐపీఎల్ T20లో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాము. గ్రామీణ గృహాలు మరియు సమాజాల
సుస్థిరతను అలాగే గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడంలో మొత్తం శ్రేయస్సులో మహిళలు మరియు బాలికల కీలక పాత్ర అయితే ఈ రోజును గుర్తిస్తుంది. భారతదేశంలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2016 నుండి రాష్ట్రీయ మహిళా కిసాన్ దివస్గా జరుపుకుంటూ వస్తుంది. సో వ్యవసాయంలో మహిళల చురుకైన భాగస్వామ్యం పెంచడానికి ఈరోజు లక్ష్యంగా జరుపుకుంటాము. సో ఇంటర్నేషనల్ డే అండర్ ద రూరల్ ఆఫ్ ఉమెన్ కల్టివేటింగ్ గుడ్ ఫుడ్ ఫర్ ఆల్ అనేది 2021కి సంబంధించిన థీము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ విద్యార్థుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 15న. చాలా ఇంపార్టెంట్ ఇది. లాస్ట్ టైము మనకు ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో ఒక దాంట్లో అడగడం జరిగింది. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న జరుపుకుంటాము. సో ఎవరు గుర్తుగా జరుపుకుంటాము అంటే భారత మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఈ రోజున జరుపుకుంటారు. సో ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్టోబర్ 15న ప్రపంచ విద్యార్థుల దినోత్సవం జరుపుకుంటారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే జరుపుకుంటారు. సో ఎవరి జయంతిని పురస్కరించుకొని ఈ రోజును జరుపుకుంటారు అని చెప్పి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా అలాగే అడగడం జరిగింది. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని మనం అక్టోబర్ 15న ప్రపంచ విద్యార్థుల దినోత్సవం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే జరుపుకుంటాము. 2010 నుండి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ విద్య మరియు అతని విద్యార్థుల పట్ల డాక్టర్ కలాం చేసిన కృషిని గుర్తుగా అక్టోబర్ 15న ప్రపంచ విద్యార్థి దినంగా గుర్తించడం జరిగింది. 2021కి సంబంధించి వరల్డ్ స్టూడెంట్ డేకి సంబంధించిన థీమ్ చూసుకుంటే లెర్నింగ్ ఫర్ పీపుల్, ప్లానెట్, ప్రాస్పెరిటీ అండ్ పీస్ అనేది 2021కి సంబంధించిన థీము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అక్టోబర్ 15న జరుపుకుంటారు. ప్రజలను సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో చేతి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేని జరుపుకుంటారు. సో 2021కి సంబంధించి గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేకి సంబంధించిన థీమ్ చూసుకుంటే అవర్ ఫ్యూచర్ ఈజ్ అట్ హ్యాండ్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టుగెదర్ అనేది 2021కి సంబంధించిన థీము. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఆధారిత ఈ ఓటింగ్ పరిష్కారాన్ని ఏ రాష్ట్రం అభివృద్ధి చేసింది అంటే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటే కోవిడ్-19 మహమ్మారిని పరిగణలోకి తీసుకొని భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఆధారిత ఈ ఓటింగ్ పరిష్కారాన్ని తెలంగాణ ఎలక్షన్ కమిషన్ అభివృద్ధి చేసింది. ఖమ్మం జిల్లాలోని డమ్మీ ఎన్నికల రూపంలో డ్రైవ్ రన్ను చేపట్టింది. అక్టోబర్ 8 నుండి 18 వరకు దరఖాస్తుల నమోదు మరియు అక్టోబర్ 20న డమ్మీ ఓటింగ్ ఇక్కడైతే చేస్తుంది. సో మొబైల్ ద్వారానే ఓటింగ్ అయితే వేయచ్చు. దీనిని తెలంగాణ ఎలక్షన్ కమిషన్ అయితే రూపొందించడం జరిగింది. మనకు ఎలక్షన్ ఇక్కడ అక్టోబర్ 20వ తేదీన జరుగుతుంది. సో ఎంత పారదర్శకంగా ఇది జరుగుతుందో అనేది మాత్రం చూడాల్సి అయితే ఉంది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన టీజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో కోర్స్ ఉన్నాయి. ఈరోజు చివరి లేది ఆఫరు, మీకు కావాలంటే తీసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ 99 రూపీస్ మాత్రమే. ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ ఇలాంటి కోర్సులు కూడా కేవలం 99 రూపీస్కి లభిస్తాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించిన కోర్స్ ఉంది, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన కోర్స్ ఉంది. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ చూసుకుందాం. భారతదేశం మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఆధారిత ఈ ఓటింగ్ పరిష్కారాన్ని ఏ రాష్ట్రం అభివృద్ధి చేసింది అంటే తెలంగాణ. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అక్టోబర్ 15. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం అక్టోబర్ 15. అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం అక్టోబర్ 15. IPL T20 విజేత 2021కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్. ఇండియన్ ఆర్మీ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ మధ్య జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఏది అంటే ఎక్స్ యుద్ధ అభ్యాస్. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ప్రధాన కార్యనిర్వహణ అధికారిగా ఎవరు నియమితులయ్యారంటే రితేష్ చౌహాన్. ప్రపంచ అత్యుత్తమ యాజమాన్యుల 2021 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న సంస్థ ఏదంటే శాంసంగ్ ఎలక్ట్రానిక్స్. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే AK గోయల్. భారతదేశంలో ప్రజా రవాణాలో రోప్వే సేవలను ఉపయోగించిన మొదటి నగరం వారణాసి.
ప్రపంచ ఆకలి సూచికలో భారత స్థానం 101. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.